బైబిల్లో ఒక ఆవిడ ఉందండి, అవిశ్వాసంతో నవ్విందంట. నీకు గర్భఫలం కలుగుతుందంటే ఆమె నమ్మకుండా అవిశ్వాసంతో నమ్మిందంట. ఎవరావిడ? కొంచెం గట్టిగా. కానీ మీకు విషయం తెలుసా, అసలు ఆవిడ అవిశ్వాసంతో నవ్వనే లేదు. ఆవిడ అవిశ్వాసంతో నవ్వినట్టు బైబిల్లో లేనే లేదు. మనం పై రూపంలో మనకు అలా అర్థమయ్యింది, చదువుకున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో ఆవిడ అవిశ్వాసంతో నవ్విందా? బైబిల్ ఏమని చెప్తుందో చూడండి ఒకసారి. విశ్వాసమును బట్టి ఏమిటంట? ప్రారంభమే ఏమన్నది బైబిల్? విశ్వాసమును బట్టి శారాయు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినది అయినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇప్పుడు చెప్పండి, విశ్వాసంతో ఉందా అవిశ్వాసంతో ఉందా? మరి మనం ఏమన్నాం? అవిశ్వాసంతో నవ్వింది అన్నాం. ఆవిడ నవ్వింది అవిశ్వాసంతో కాదు. ఈ వయసులో పిల్లల నాకు, నేను ఈ వయసులో నెల తప్పుతానా బాబోయ్, ఇంత వయసు వచ్చి వృద్ధురాలని అయిపోయింది, నా యజమానుడు కూడా వయసు ఉడిగిపోయింది, ఈ వయసులో గర్భవతినైతే అందరూ నవ్వుకుంటారేమో అని తలుచుకొని నవ్వుకుంది. ఆమె తన వయస్సును బట్టి నవ్వుకుందే కానీ దేవుని మీద ఉన్న అవిశ్వాసంతో నవ్వుకోలేదు. మనం 18వ అధ్యాయం ఆదికాండంలో ఆమెను అపార్థం చేసుకున్నామనే హెబ్రీ పత్రిక విశ్వాస వీరుల జాబితాలో ఆవిడ్ని పెట్టి మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా 1-2 అండి 3000 పొరపాట్లు మనం ఇప్పటికీ నమ్ముతున్నాం. బైబిల్లో ఒకలా ఉంటుంది, మనం నమ్మేది ఇంకోలా ఉంటుంది. 3000 నా పరిశోధనలో బయటకు వచ్చినవి 3000. ఇప్పుడు నేను మీకు ఎన్ని చూపించాను? 2. ఇంకెన్ని బ్యాలెన్స్? 2998. ఈ లోపు మనం పుట్టుకోమంటే ఏమని చెప్పుకుంటారు పరలోకానికి వెళ్ళి? ఎందుకు నువ్వు పరిశీలించలేదు, ఎందుకు నువ్వు నేర్చుకోలేదంటే, ఎలా చెప్పారో అలాగే విన్నాం, మాకేం తెలియదు ప్రభు అంటారా? ప్రభు మాకేం తెలియదు, మొత్తం అయ్యగారులదే, మా మీద నిందేసేస్తారా? ఎందుకని దేవుడు తన జ్ఞానాన్ని, తన వివేకమును, తన మర్మమును సంఘానికి చెప్పలేకపోతున్నాడు చెప్పున? సేవకుల డిఫాల్ట్ కాదు ఇది, సేవకుల ఫాల్ట్ కాదు, సేవకుల ఫాల్ట్ కాదు ఇది. మీరు మందిరాలకు సభలకు వచ్చేటప్పుడు చేస్తున్న ఒక పొరపాటు ప్రార్థన వల్ల ఆత్మదేవుడు మాట్లాడలేకపోతున్నాడు. యావత్తు సంఘము వినాలి. మీరు చేస్తున్న ఒక్క పొరపాటు ప్రార్థన వల్ల ఆత్మదేవుడు అన్ని సంఘాలలో మాట్లాడలేకపోతున్నాడు. ఏంటో తెలుసా ఆ ప్రార్థన? మీరు మందిరాలకు సభలకు వచ్చేటప్పుడు మీరు చేస్తున్న ప్రార్థన, ఒక ప్రార్థన చేస్తారు, ప్రభువా మా గురించే మాట్లాడు, మా పిల్లల గురించి మాట్లాడు, మా కష్టాల గురించి మాట్లాడు, మా అప్పుల గురించి మాట్లాడు, మా బాధల గురించి మాట్లాడు, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడు, పొలాల గురించి మాట్లాడు, ప్రభువా మా ఏడుపుల గురించి మాట్లాడు, నా గురించే మాట్లాడేసయ్యా. నువ్వు నీ గురించి విందామని ఇక్కడికి వస్తావు. మేము సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా ఉండి ఎంత జ్ఞానం బోధించినా సరే నీకు అర్థం కాదు. అదే మేము జ్ఞానం అంతా పక్కన పెట్టి భయపడకు, నీ అప్పుల్లో నుండి, నీ బాధల్లో నుండి, నీ ఇబ్బందుల్లో నుండి ఎగిరేమనుకో, నాతోనే మాట్లాడుతున్నాడు నా దేవుడు. నీ భర్త మారుతాడు అనగానే నాతోనే, చూసా ప్రభువా, పక్కింటి ఆవిడికి చెప్తాను, నేను చెప్పలా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. గాలి కొట్టిన మాటలకు బెలూన్లాగా ఉబ్బిపోతున్నాం మనం, బంగారంలాగా మారట్లేదు. ఆత్మదేవుడు దుఃఖపడుతున్నాడు. నా గురించి మాట్లాడు ప్రభువా అని కాదు మందిరానికి సభలకు రావాల్సింది. మందిరాలకు సభలకు వచ్చేటప్పుడు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ గురించి మాట్లాడు, మా అందరితో మాట్లాడు, విందామని వస్తున్నాము అని. అప్పుడు ప్రతి సేవకుని దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. ప్రతి స్థానిక సేవకుడు మండుతున్న బూరైపోతాడు. ఆ తర్వాత మమ్మల్ని దేవుడే స్వాధీనపరుచుకొని మీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆమేన్. మీరు మీ గురించే విందామనుకుంటే దేవుడు ఎలా మాట్లాడతాడు? మీరు దిగులుతో బాధతో ఉన్నారని మేమే ఓదార్చడం స్టార్ట్ చేస్తాం. ఎంతసేపు మిమ్మల్ని ఓదార్చి 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 వీళ్ళందరూ ఆరిపోతున్నారు, మీరు మాత్రం వెలగట్లా. ఏమిటది? మిమ్మల్ని ఓదార్చి ఓదార్చి మేమందరం ఆరిపోతున్నాం, కానీ మీరు మాత్రం వెలగట్లా. ఈ ఓదార్పులు ఎందుకండి? ఇంకా చాలు. ఎంతసేపు ఎవరో ఒకరు నన్ను ఓదార్చాలి, ఎవరో ఒకరు నన్ను బలపరచాలనే ఆలోచన నుంచి బయటికి రండి. నేనెవరిని ఓదార్చాలి అనే స్థాయికి మీరు ఎదిగిరండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాక్య సందేశం అంటే ఎంతసేపు ఓదార్పు, బలపరచడం, ధైర్యం చెప్పడమే కాదు. వాక్యంలో ఓదార్పు ఉంటుంది, ధైర్యం చెప్పడం ఉంటుంది, బలపరచడం ఉంటుంది. కానీ అదే తరహాగా వింటూ వింటూ చచ్చిపోతే ఒకరోజు నువ్వు బుద్ధి లేని సంఘాన్ని అయిపోతావు. మీరు చెప్పండి, మీలో ఎవరికైనా మైక్ ఇస్తే మాకంటే బాగా మీరు ఓదారుస్తారు.
మాకంటే బాగా బలపరుస్తారు. మరి మేమున్నది ఎందుకు? ఎంతసేపు మిమ్మల్ని ఓదారుస్తూనే ఉండాలా? ఎంతసేపు మిమ్మల్ని బలపరుస్తూనే ఉండాలా? వాక్యము బోధించడం అంటే అదేనా? దేవుని రాజ్యము, దేవుని న్యాయము, దేవుని సూత్రము, దేవుని జ్ఞానము, దేవుని స్వరము మీకు వినిపించడమే వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం అంటే ఏమిటో పౌలు భక్తుడు అదే అంటున్నాడు. రక్షించబడ్డ కొత్తలో మీకేం తెలియదు కాబట్టి మేము చిన్న చిన్న విషయాలు నేర్పిస్తాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవితాలన్నీ చెప్తాం. అందులోని ఆత్మీయ అర్థాలు చెప్తాం, అందులోంచి హెచ్చరికలు చెప్తాం, అందులోంచి మన కుటుంబం ఎలా కట్టుకోవాలో చెప్తాం, వారిని దీవించినట్లు మనం ఎలా దీవెన పొందాలో చెప్తాం. ఇదంతా రక్షించబడ్డ కొత్తలో జరిగిపోతాయి, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు ఎదుగుతావు. అప్పటి నుండి నువ్వు బలమైన సంగతులు వినాలి, దేవుని ఆత్మ బయలుపరిచే సంగతులు వినాలి. పాలు మానేసి నువ్వు బలమైన ఆహారం తినడం ప్రారంభించాలి.